విజే మైండ్‌లో ఇప్పటికే ఒక పక్కా ప్లాన్ రెడీ అయిపోతుంది. రేపు ఆఫీస్‌లో టెండర్ ఓపెన్ అయ్యే సమయానికి కేవలం బిజినెస్ డీల్ మాత్రమే కాదు, ఒక ముసుగు కూడా తొలగిపోబోతుందని అనుకుంటాడు అతను. మీరు వింటున్నది చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 143. తన ఛాంబర్లో ఒంటరిగా కూర్చున్న విజే మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది. బయట ప్రపంచానికి అతను కేవలం ఒక బిజినెస్ టైకూన్. కానీ లోపల అతను తన సామ్రాజ్యాన్ని, తన కుటుంబాన్ని కాపాడుకునే ఒక అజేయమైన యోధుడు. విజే పాటిల్తో మరుసటి రోజు ప్లాన్ గురించి పకడ్బందీగా డిస్కస్ చేసి ఫోన్ పెట్టేయగానే మళ్ళీ రింగ్ అవుతూ మొబైల్ స్క్రీన్ మీద డాడ్ అన్న నేమ్ కనిపించగానే వెంటనే లిఫ్ట్ చేస్తాడు విజే. అటు నుండి రమేష్ రవిచంద్ర మాట్లాడుతూ, విజే ఏంట్రా ఇదంతా? మీ అత్తయ్య అలా ఉంది, మీ అమ్మ ఇలా ఉంది. అసలు వీళ్ళిద్దరూ కన్న తల్లుల్లా ఎప్పుడు ఆలోచిస్తారు? మళ్ళీ ఈరోజు ఇంట్లో స్వప్నిక చేసిన హంగామా చూస్తే చాలా వింతగా ఉంది. వీటి గురించి ఆలోచిస్తుంటే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. అసలు ఏం చేద్దాంరా అని దిగులుగా అడుగుతాడు రమేష్. డాడ్, టెన్షన్ పడకండి. మన బిజినెస్ ప్రస్తుతం కొంచెం రిస్క్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అది కేవలం ఒక 2 days వరకే. అంతా సర్దుకుంటుంది. బిజినెస్ సెట్ అయ్యాక మన ఫ్యామిలీ మీద దృష్టి పెడదాం. వీలైతే మీరు రేపు రాత్రి 7 PM తర్వాత ఒకసారి ఆఫీస్కి రాగలరా అని అడుగుతాడు విజయ్. సరే నాన్న, తప్పకుండా వస్తాను అని అంటాడు రమేష్ రవిచంద్ర. ఫోన్ కట్ చేసిన విజయ్ ఆలోచనలు పాత జ్ఞాపకాల వైపు మల్లుతాయి. పరశురాం మాటలు గుర్తుకు రాగా తన తల్లితో అమరేంద్ర మామయ్య తప్పుగా ప్రవర్తించాడని పరశురాం చెప్పిన మాటలు నిజమేనా? లేక తన తండ్రికి, ఆయన ప్రాణమిత్రుడు అమరేందర్కి మధ్య చిచ్చు పెట్టడానికి పరశురాం వేసిన స్కెచ్చా ఇది? ఆ విడిపోవడం వల్ల లాభపడింది ఎవరు? కానీ ఈ డాలిని ఇక్కడ చేర్చింది మాత్రం పరశురాం కాదు. లాస్య పరశురాంలకి అంత సీన్ లేదు. వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? డానియల్ కావచ్చా? ఒకవేళ డానియల్ అయితే స్వప్నికను ఎక్కడ మార్చారు అని ఆలోచిస్తూ అతను జరిగిన వాటిని రివెండ్ చేసుకుంటాడు. ఆ రోజు స్వప్నిక తన తండ్రి వాళ్లతో కలిసి రాకుండా ఒక్కతే కారులో బయలుదేరింది. డేరింగ్ లేడీ అని పేరున్న స్వప్నిక అసలు ఏమీ చెప్పకుండా ఎందుకు ఇంతలా భయపడుతుంది? ఆమెను ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంటారు? ఒక్కసారిగా విజయ్ కళ్ళల్లో మెరుపు మెరుస్తుంది. అంతే, ఎస్, సిగ్నల్స్ దగ్గర అని అనుకున్న విజయ్ వెంటనే పాటిల్కి ఫోన్ చేస్తాడు. పాటిల్, విను, మన గెస్ట్ హౌస్ నుండి మన మ్యాన్షన్కి రావాలంటే మధ్యలో 2 మెయిన్ సిగ్నల్స్ దాటాలి. ఆ రోజు స్వప్నిక వచ్చే టైంలో ఆ 2 సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. ప్రతి సెకను క్షుణ్ణంగా చెక్ చేయండి అని అతను ఫోన్ పెట్టేగానే సంతానం నుండి కాల్ వస్తుంది. విజయ్ తనకు చాలా నమ్మకస్తుడైన సంతానంని డేనియల్ గురించి పూర్తి డీటెయిల్స్ కోసం లాస్ట్ వీక్ నుండి వారం రోజులుగా ప్రపంచమంతా గాలించమని పంపిస్తాడు. హే సంతానం, చెప్పు, నీ సెర్చింగ్ ఎక్కడి వరకు వచ్చింది అని హుషారుగా అడుగుతాడు విజయ్. బాస్, ఈ డేనియల్ గాడి నెట్వర్క్ చాలా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా వీడికి ఇలాంటి హోమోసెక్సువల్ క్యాంప్స్ చాలానే ఉన్నాయి. ఇంకా 8 క్యాంప్స్ డీటెయిల్స్ వెరిఫై చేయాలి. కానీ ఒక క్యాంప్ గురించి మాత్రం అసలు డీటెయిల్స్ దొరకడం లేదు. వాడు దాన్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడని తెలిసింది. నేను మీకు పంపిన రిపోర్ట్స్లో అన్నీ ఉన్నాయి. ఇక ఆ ఫాక్స్ గాడు ఇంకా కేరళలోనే తిష్టవేశాడు. మీ దెబ్బకి పటేల్ ఇంకా మంచం మీద నుండే లేవలేదు బాస్ అని వివరంగా చెప్తాడు సంతానం. గుడ్ జాబ్ సంతానం. ఆ దొరకని క్యాంపు వివరాలే మనకు ముఖ్యం. దాని మీద ఫోకస్ పెట్టు. డేనియల్ చేస్తున్న ప్రతి నీచమైన పనికి ముగింపు పలకాల్సిన సమయం దగ్గర పడింది అని సీరియస్గా అంటాడు విజయ్. ఫోన్ పక్కన పెట్టిన విజయ్ నిద్రపోతున్న స్వప్నిక వైపు చూస్తాడు. ఆమె నుదుటి మీద చెమట పట్టి ఉంది. ఆమె చుట్టూ అల్లుకున్న ఈ చిక్కుముళ్ళ లాంటి ప్రాబ్లమ్స్ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా ఆమె సైలెంట్కి రీజన్ అయిన ఆ భయాన్ని కూడా తుడిచివేయాలని అతను గట్టిగా
నిర్ణయించుకుంటాడు. విజయ్ మనసు ఇప్పుడు ఒక నిప్పుల కొలిమి. స్వప్నికి పడుతున్న నరకానికి కారణమైన వాళ్లను వేటాడాలంటే బిజినెస్ టైకూన్ విజయ్ బయటకు వస్తే సరిపోదు. లోపల నిద్రపోతున్న ఒక క్రూరమైన వేటగాడు మేల్కోవాలి. వెంటనే తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన విజయ్ రహస్యంగా ఉంచిన ఒక కబోర్డ్ను ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న ఒక స్పెషల్ బ్యాగును తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. సరిగ్గా 10 నిమిషాలు ఆ తలుపు తెరుచుకుని బయటకు వచ్చిన వ్యక్తిని చూస్తే కన్న తండ్రి కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతాడు విజయ్. నీట్గా ట్రిమ్ చేసిన గడ్డం బదులుగా దట్టమైన రఫ్గా ఉన్న గడ్డం వచ్చి చేరింది. తీక్షణంగా చూసే నల్లని కళ్ళకు లైట్ బ్రౌన్ కాంటాక్ట్స్ లెన్స్ పెట్టుకున్నాడు. మెస్సీ హెయిర్, ముఖానికి మాస్క్, కళ్లకు డార్క్ గాగుల్స్, ఒంటిపై బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, దానిపై మెరిసిపోయే బ్లాక్ లెదర్ జాకెట్, ప్యాంటు వెనక భాగంలో ఫుల్లీ లోడెడ్ గన్ను కేర్ఫుల్గా దాచుకుంటాడు. జేబులో ఒక చిన్న మోడర్న్ డివైజ్ను సరిచేసుకుంటూ అద్దంలో తన ప్రతిరూపాన్ని చూసుకుంటాడు. ఇప్పుడు తను విజయ్ కాదు, శత్రువుల పాలిట మృత్యువు. అక్కడే ఉన్న ఒక పేపర్ తీసుకుని, స్వీట్ హార్ట్, నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. రేపు స్కైలైన్ కంపెనీ టెండర్ అనౌన్స్మెంట్ ఉంది కదా, మనం ఇద్దరం వెళ్ళాలి. నేను రాత్రికి వస్తాను, రెడీగా ఉండు అని ఓ నోట్ రాసిపెట్టి ఆ నోట్ను స్వప్నిక కళ్ళకు కనిపించేలా డ్రెస్సింగ్ మిర్రర్కు స్టిక్ చేసి తన ఛాంబర్ నుండి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లే తన పర్సనల్ లిఫ్ట్ ఎక్కి బయటకు వచ్చిన విజయ్ తన ఎస్ఎన్ఎస్ కంపెనీ ఆఫీసు వెనక వైపు నుండి బయటపడి కొద్ది దూరం నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకు చేరుకుంటాడు. ఈ వేషంలో నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. డాలీ వెనుక ఉన్న నీడను పట్టుకోవాలంటే నేను కూడా ఒక నీడలాగే మారాలి అని ఒక ఆటోను ఆపి ఎక్కుతాడు విజయ్. ఎస్ఎన్ఎస్ కంపెనీ మెయిన్ గేట్ దగ్గరకు పద అని చెప్పగానే ఆ ఆటో అటువైపు దారి మళ్లిస్తుంది. ఆటోలో వెళ్తున్నంతసేపు అతని కళ్ళు చుట్టుపక్కల పరిస్థితులను స్కాన్ చేస్తూనే ఉన్నాయి. ఎస్ఎన్ఎస్ కంపెనీ గేటుకు కొంచెం దూరంలో ఆటో దిగి ఒక మర్రి చెట్టు నీడలో ఓ పాత గోడను ఆనుకొని నిలబడతాడు విజయ్. ఆ గరుకైన గడ్డం, లెదర్ జాకెట్, కళ్ళకు ఉన్న గాగుల్స్, అతను ఆ ఏరియాకి కొత్తగా కనిపిస్తున్నాడు. తన సొంత కంపెనీ ఉద్యోగులే పక్క నుండి వెళ్తున్నా ఎవ్వరూ అతన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. తన గాగుల్స్ వెనుక నుండి గేటు వైపు తీక్షణంగా చూస్తూ స్వప్నిక రాక కోసం నిరీక్షించడం మొదలుపెట్టాడు విజయ్. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, ఈ కుట్రల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అన్న ప్రశ్నలకు ఈరోజే సమాధానం దొరకాలని అనుకుంటాడు విజయ్. అతని వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఆఫీసు లోపల ఉన్నది తన ప్రాణమైన అసలైన స్వప్నిక. ఆమె 10 నిమిషాల్లో బయటకు వస్తుందని విజయ్కి తెలుసు. ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చడమే కాదు, ఆమె వెనుక ఎవరైనా నిఘా పెట్టారా లేదా ఆమెకు తెలియకుండా ఆమెను రక్షిస్తూ నీడల వెంబడించాలని విజయ్ డిసిషన్. స్వప్ని, నువ్వు ఎంత ధైర్యవంతురాలివో నాకు తెలుసు. కానీ నిన్ను చుట్టుముట్టిన ఈ విషవలయం నీకంటే పెద్దది. నిన్ను ఒంటరిగా వదలడం నా వల్ల కాదు. నువ్వు మ్యాన్షన్కి వెళ్లే వరకు నీకు కనిపించని ఒక అదృశ్య శక్తిలా నీ వెంటే నేనుంటా అని అతను తన రిస్ట్ వాచ్ వైపు చూసుకుంటాడు. సరిగ్గా ఒక అరగంట గడిచింది. గేటు లోపల నుండి స్వప్నిక కారు నెమ్మదిగా బయటకు రావడం కనిపిస్తుంది. కారు అద్దాలు మూసి ఉన్న లోపల ఉన్నది తన స్వప్నిక అని ఆమె కదలికలను బట్టి విజయ్ ఇట్టే పసిగడతాడు. కారు మెయిన్ రోడ్ మీదికి రాగానే విజయ్ అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఒక స్పోర్ట్స్ బైక్ను స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ వినిపించకుండా సైలెంట్గా కారుకు తగినంత దూరంలో ఫాలో అవడం మొదలుపెట్టాడు. స్వప్నిక కారు వెనుక ఇంకేదైనా వెహికల్ ఫాలో అవుతుందా అని ఆ డాలీ బ్యాచ్ ఆమెను మ్యాన్షన్ వరకు ప్రశాంతంగా వెళ్ళనిస్తారా లేదా అని అతని కళ్ళు డేగల పరిసరాలను స్కాన్ చేస్తూ ఉంటాయి. స్వప్నిక కారు మొదటి సిగ్నల్ దగ్గర ఆగింది. విజయ్ కూడా దూరంగా ఆగి తన గాగుల్స్ వెనక నుండి పరిసరాలను గమనిస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక అనుమానాస్పద బ్లాక్ ఎస్యూవీ కనిపించింది. అది స్వప్నిక కారుకు 2 వెహికల్స్ వెనుక ఉంది. కానీ దాని డ్రైవర్ చూపులు మాత్రం స్వప్నిక కారు మీదనే ఉన్నాయని
విజయ్ గమనిస్తాడు. అనుకున్నట్టే ఉంది. ఎవడో ఒక కన్ను వేసి ఉంచాడు. వాడు ఎవడో తెలియాలి అంటే వాడు స్వప్నికను కాకుండా నన్ను ఫాలో అయ్యేలా చేయాలి. కానీ ప్రస్తుతానికి నా మొదటి ప్లాన్ స్వప్నిక సేఫ్టీనే అని అనుకుంటాడు మనసులో విజయ్. సిగ్నల్ పడగానే కారు ముందుకు కదులుతుంది. విజయ్ తన బైక్ స్పీడ్ పెంచుతూ అటు స్వప్నికకు కనిపించకుండా ఇటు శత్రువులకు దొరకకుండా ఒక అద్భుతమైన చేస్తున్నాడు. ఒక భర్తగా తన భార్యను కాపాడుకోవాలనే తపన, ఒక యోధుడిగా శత్రువును వేటాడాలనే కసి అతని రక్తంలో ప్రవహిస్తున్నాయి. చీకటి పడుతున్న కొద్దీ ఆ ప్రాంతం మరింత నిశ్శబ్దంగా మారుతుంది. విజయ్ కళ్ళల్లో మాత్రం ఒక రకమైన వేటగాడి మెరుపు కనిపిస్తుంది. తన భార్య తన మెన్షన్కి కాకుండా సిటీ చివర ఉన్న ఒక బిల్డింగ్ వైపు వెళ్ళడం చూశాక ఈ ప్లాన్ ఎంత డీప్గా ఉందో అతనికి అర్థమైపోతుంది. ఊరికి దూరంగా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉన్న ఆ ఇంటి గేట్లు స్వప్నిక కారు కోసం తెరుచుకుంటాయి. ఆమె లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు ఆమెను నీడలా వెంబడించిన ఆ బ్లాక్ ఎస్యూవి తన పని ముగిసిందన్నట్టు నెమ్మదిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. దూరంగా పొదల్లో తన బైక్ దాచి బైనాక్యులర్స్తో ఈ దృశ్యాన్ని గమనిస్తున్న విజయ్ పళ్ళు కొరుకుతాడు. అంటే అసలైన స్వప్నిక ఇక్కడే బందీగా ఉందా? మార్నింగ్ ఆఫీస్కి వచ్చి బిజినెస్ డీల్స్ చూసేది నా స్వప్నిక. కానీ సాయంత్రం అవగానే ఆమె ఇక్కడికి రాగానే ఆమె స్థానంలో ఆ డాలీని నా ఇంటికి పంపిస్తున్నారా? వాట్ ఏ మాస్టర్ ప్లాన్ డేనియల్! నా ఇంటిని, నా బిజినెస్ని, నన్ను అన్నింటినీ ఒకే దెబ్బతో ఖతం చేయాలన్న నీ ప్లాన్ అద్భుతం. కానీ నువ్వు తగిలింది ఈ విజయ్కి అని పళ్ళు పటపటలాడిస్తాడు విజయ్. సరిగ్గా 20 నిమిషాల తర్వాత లోపలి నుండి ఇప్పుడు స్వప్నిక రూపంలో ఉన్న డాలీ బయటకు వచ్చి కారులో ఫాస్ట్గా మ్యాన్షన్ వైపు వెళ్ళిపోతుంది. విజయ్ అక్కడే ఓపిక్గా నిరీక్షిస్తూ సమయం రాత్రి 10 గంటల వరకు కూర్చుంటాడు. ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది. విజయ్ తన జేబులోని చిన్న డివైస్ను ఆన్ చేస్తాడు. క్షణాల్లో ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న మొబైల్ సిగ్నల్స్, వైఫై అన్నీ జామ్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బయటి ప్రపంచానికి దూరం అవుతారు. ఒక నీడల బిల్డింగ్ వెనుక వైపు వెళ్ళిన విజయ్ ఒక్క ఉదుటున గోడ దూకి లోపలికి చేరుతాడు. పైపులను, గోడ అంచులను పట్టుకుని చాలా నేర్పుగా బాల్కనీలోకి చేరుకుని కర్టెన్ చాటున దాక్కుంటాడు విజయ్. కొద్దిసేపటికి వాష్రూమ్ తలుపు తెరుచుకుంటుంది. తడి జుట్టుతో ఒంటికి టవల్ చుట్టుకుని బయటకు వస్తుంది స్వప్నిక. ఆమె భుజం మీద కింది వైపు వెళ్ళగా అక్కడ ఎర్రగా కదులుతున్న ఆ విజయ్ అన్న అక్షరాలు ఆమె అనుభవిస్తున్న నరకానికి నిదర్శనంలా కనిపిస్తున్నాయి. విజయ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ అక్షరాలను చూడగానే అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. మెల్లిగా గ్లాస్ డోర్ జరిపి గదిలోకి అడుగు పెడతాడు. ఆమె అద్దం ముందు నిలబడి ఉండగా విజయ్ వెనక నుండి వెళ్ళి ఆమె భుజంపై చేయి వేస్తాడు. ఆ స్పర్శకి ఉలికిపడిన స్వప్నిక ఆ అన్నోన్ పర్సన్ని చూసి భయంతో గొంతు చించుకొని కేక వేయబోతుంది. అంతే, ఆమె కేక బయటకు రాకుండా విజయ్ ఒక చేత్తో స్వప్నిక నోటిని గట్టిగా మూసేస్తాడు. మరో చేత్తో తన ముఖానికి ఉన్న మాస్క్ని నెమ్మదిగా రిమూవ్ చేస్తాడు విజయ్. విష్, అరవకు, సైలెంట్గా ఉండు స్వీట్ హార్ట్, నేను వచ్చేశాను, భయపడకు, ఇది నీ విజయ్ అని చాలా మెల్లిగా బేస్గా చెబుతూ ఆమె వైపు చూస్తాడు విజయ్. అతని కళ్ళల్లోకి చూడగానే స్వప్నిక కళ్ళల్లో భయం స్థానంలో నీరు సుడులు తిరుగుతుంది. అది కళ నిజమా అన్నట్టు చూస్తూ ఆమె శరీరం వనకడం మొదలవుతుంది. ఆమె నోటిపై చేయి తీసిన విజయ్ ఆమెను అమాంతం తన గుండెలకు హత్తుకుంటాడు. విజయ్, నువ్వా? ఇక్కడికి ఇలా వచ్చావు? వాళ్ళు నిన్ను చంపేస్తారు, వెళ్ళిపో విజయ్ అని ఏడుస్తూ గొంతు పెగలక ఆగిపోతుంది స్వప్నిక. ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఆరాధనగా చూస్తున్న విజయ్, నన్ను చంపే మనగాడు ఇంకా పుట్టలేదు స్వప్ని. నీ ఒంటి మీద ఈ గాయం చేసిన
ప్రతి ఒక్కడికి యమధర్మరాజుని నేనే అవుతాను. అసలు ఏం జరిగిందో, నిన్ను ఇలా ఎవరు భయపడుతున్నారో నాకు తెలియాలి. భయపడకుండా చెప్పు, నీ వెనుక నీ ఐరన్ మ్యాన్ ఉన్నాడు అని అంటాడు విజయ్. ఆ చీకటి గదిలో ఆ ఇద్దరి మధ్య మౌనం కరిగి ప్రేమ ప్రతీకారం జ్యోతుల్లా వెలుగుతున్నాయి. విజయ్ చూపుల్లో ఇప్పుడు కేవలం ప్రేమ మాత్రమే లేదు, తన భార్యను ఈ స్థితికి తెచ్చిన వారిని సర్వనాశనం చేసే అపర రుద్రుడిలా రూపం కనిపిస్తుంది. ఆ నిశ్శబ్ద గదిలో స్వప్నిక గుండె వేగం విజయ్ అరచేతికి స్పష్టంగా తగులుతుంది. తన భర్తను ఈ రూపంలో ఈ సమయంలో ఇక్కడ చూస్తానని ఆమె కల్లో కూడా ఊహించలేదు. విజయ్ స్వప్నిక నోటిపై చేయి తీయగానే ఆమె ఒక్కసారిగా అతని గుండెల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది. ఆమె కన్నీళ్లు అతని లెదర్ జాకెట్ను తడుపుతూ ఉంటే విజయ్ ఆమెను మరింత గాఢంగా హత్తుకుంటాడు. ఆ నిశ్శబ్ద రాత్రిలో నిప్పులు చెరిగే మోహం. విజయ్ తన పెదవులను ఆమె చెవి దగ్గరకు చేర్చి వణుకుతున్న ఆమె శరీరాన్ని తన బలమైన చేతులతో బంధిస్తాడు. ఇక చాలు స్వప్ని, ఏడవద్దు. నీ ప్రతి కన్నీటి చుక్కకు ఆ డేనియల్ గడి రక్తం సమాధానం చెబుతుంది. కానీ ఇప్పుడు ఈ క్షణం కేవలం నాది నీది మాత్రమే అని మెల్లిగా అంటాడు విజయ్. అతని గొంతులోని గంభీరత, ఆ వెచ్చని శ్వాస ఆమె మెడపై తగలగానే స్వప్నికలో ఉన్న భయం మెల్లిగా కరిగిపోయి దాని స్థానంలో ఒక వింతైన ఉద్వేగం వెల్లువెత్తుతుంది. ఆమె తన చేతులతో అతని గరుకైన గడ్డాన్ని తాకుతూ అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూడగా విజయ్ ఆమె భుజాలను పట్టుకుని మెల్లిగా తన వైపు తిప్పుకుంటాడు. అక్కడ గాయపడిన తన పేరు విజయ్ మీద తన తడి పెదవులతో సున్నితంగా ముద్దు పెట్టగా ఆ స్పర్శకు స్వప్నిక ఒళ్ళు ఒక్కసారిగా జల్దరించడంతో ఆమె కళ్ళు మూసుకుని అతని జుట్టులోకి తన వేళ్లను పోనిచ్చి తన వైపు లాక్కుంటుంది. విజయ్, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఇంత త్వరగా నన్ను ఈ నరకం నుండి తీసుకువెళ్ళడానికి ఇప్పటికైనా నీకు ఈ అడ్రస్ తెలిసింది, చాలా సంతోషం అని అంటుంది. నాకు ఈ అడ్రస్ తెలిసింది, వెంటనే నిన్ను తీసుకువెళ్తాను. కానీ ముందు నువ్వు నీ శరీరంపై కాల్చుకున్న ఈ గుర్తులను నా ప్రేమతో తుడిచేయనివ్వు అని అతను ఆమెను అమాంతం ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. గదిలోని డిమ్ లైటింగ్ వారి మధ్య ఉన్న కెమిస్ట్రీని మరింత పెంచుతుంది. విజయ్ తన లెదర్ జాకెట్ను తీసి అవతల పారేసి ఆమె పైకి ఒరుగుతాడు. అతని కండలు తిరిగిన శరీరం ఆమె మృదువైన ఒంటిని తాకుతుంటే అక్కడ కాలం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. విజయ్ ఆమె పెదవులను తన పెదవులతో బంధిస్తాడు. ఆ ముద్దులో ఇన్నాళ్ళ విరహం, భయం, ప్రతీకారం అన్నింటినీ మించి అనంతమైన ప్రేమ ఉంటుంది. స్వప్నిక అతని ఉద్వేగానికి తలొగ్గి తనను తాను పూర్తిగా అతనికి అర్పించుకుంటుంది. అతని గరుకైన గడ్డం ఆమె సున్నితమైన చర్మాన్ని రాసుకుంటూ ఉంటే ఆమెలో నీవురుగప్పిన నిప్పులా ఉన్న కోరిక ఒక్కసారిగా మిన్నంటుకుంటుంది. అతని చేతులు ఆమె వంపు సొంపులను ఇంచు ఇంచు తాకుతూ ఆమెలోని భయాన్ని దూరం చేస్తున్నాయి. బెడ్షీట్ మధ్య వాళ్ళ శరీరాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోతాయి. ఆమె ప్రతి నిట్టూర్పు అతని పేరును జపిస్తుంటే విజయ్ ఆమెను మరింత గాఢంగా ఆస్వాదించడం మొదలు పెడతాడు. ఆ రాత్రి కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది రెండు విడిపోయిన ఆత్మల సమ్మేళనం అవుతుంది. ఆమె శరీరంలోని ప్రతి అణువును తన ప్రేమతో పునీతం చేస్తున్నట్టుగా విజయ్ ఆమెను లాలిస్తాడు. ఆ ఏరోటిక్ వాతావరణంలో బయటి ప్రపంచంలోని ప్రమాదాలన్నీ కనుమరుగయ్యాయి. ఆ గదిలో వినిపిస్తున్నది కేవలం వారి వేగవంతమైన శ్వాసలు, హృదయ స్పందనలు మాత్రమే. కొద్దిసేపటి తర్వాత
చెమటతో తడిసిన వాళ్ళ శరీరాలు ఒకరికొకరు తోడుగా ఒరిగిపోతాయి. విజయ్ ఆమెను తన చేతులపై పడుకోబెట్టుకుని ఆమె నుదుటిపై వెచ్చని ముద్దు పెడతాడు. ఇప్పుడు చెప్పు స్వీట్ హార్ట్, నిన్ను ఇక్కడ బంధించి నా దగ్గరకు ఆ డాలీని పంపిన ఆ ప్లాన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? వాళ్ళు నిన్ను ఏమని బెదిరించారు అని అడుగుతున్న అతని కళ్ళల్లోకి స్వప్నిక చూస్తూ తన మౌనాన్ని వీడి అసలు నిజాన్ని చెప్పడానికి రెడీ అవుతుంది. ఆ రాత్రి వారి జీవితాల్లో ఒక కొత్త మలుపుకు నాంది పలికిందని చెప్పాలి. స్వప్నిక చెప్పే ఆ భయంకరమైన నిజం ఏంటి? ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాత పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.